తురకపాలెం అనే గ్రామం గుంటూరులోని అంతర్భాగం ఇది. ఇంతమంది దగ్గర దగ్గర ఇంచుమించు 50 మంది చనిపోయారు ఈ 3 నెలల్లో. అది కూడా విచిత్రంగా ఉన్న విషయం ఏంటంటే ఇక్కడ ఒక ప్రాంతంలోనే ఈ మరణాలన్నీ ఎక్కువగా ఉన్నాయి. ఒక ప్రాంతం అంటే దళితులు క్రిస్టియన్స్, దళితులు ఉండే ప్రాంతంలోనే ఈ మరణాలు సంభవించాయి. తక్కిన ప్రాంతాల్లో ఇక్కడ ఏం సంభవించలేదు. ఇక్కడ గ్రామస్తులు కొంతమంది డౌట్ చెప్పింది ఏంటంటే ఇది దొంగసారా వల్ల కూడా ఇది జరిగి ఉంటుందని అంటున్నారు గ్రామస్తులు. ఇప్పటాలు దొంగసారా వల్ల ఈ మరణాలు సంభవిస్తే మటుకు ఇది డెఫినెట్గా ప్రభుత్వ లోపమే. ప్రభుత్వం గుర్తించడంలోనూ లోపమే, ఇప్పుడు బయట పెట్టడంలో లోపమే, అరికెట్టడంలోనూ లోపమే. అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే చూసుకోవాలి. ఇఫెటాల్ ఇది దొంగసారా ఆయన అనుకున్నట్లయితే. లేకపోతే ఒక ప్రాంతంలోని ఇప్పుడు మెడికల్ క్యాంప్ పెట్టిన తర్వాత ఈ 2 వీక్స్ నుంచి ఎవరు చనిపోలేదు. అంతకుముందు 3 నెలల్లో దగ్గర దగ్గర 50 మంది వరకు 2 రోజులకో మరణం, 1 రోజుకో మరణం. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది? ఇల్లిసిట్ లిక్కర్ తీసుకున్నప్పుడు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది సాధారణంగా. అది మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో చనిపోతున్నారంటే లివర్ డ్యామేజ్ అయ్యి చనిపోవడం, హార్ట్కి కొట్టేయడం, ఇవన్నీ కూడా దొంగసారాకి మరి ఆ లెవెల్ ఆ దొంగసారా లెవెల్లో ప్రభుత్వం మరి పరిశోధనలు ఎందుకు చేయలేదో మనకు అర్థం అవట్లేదు. కాబట్టి మరి ఒకవేళ దొంగసారా ఉంటే ఆ దొంగసారా ఇక్కడికి ఎవరు తీసుకొస్తున్నారు, ఏ నాయకుడి వల్ల ఇక్కడ ఈ అక్రమ వ్యాపారం జరుగుతుంది అన్నది కూడా గవర్నమెంట్ డెఫినెట్గా తెలుసుకుని ప్రజలకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చిత్తగా విషయం కాదు. దగ్గర దగ్గర 50 మంది వరకు చనిపోయారు ఇంచుమించు 2 నెలల్లో అన్న విషయం మనం తలుచుకున్నట్లయితే అంతలో పెద్ద ముసలోళ్ళు కూడా కాదు, అంతా మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళే చనిపోయారు. మిడిల్ ఏజ్లో ఉన్నవాళ్ళు కొంతమంది ముసలోళ్ళు కూడా. ఇదంతా ఈ ఏజ్ ప్రభావం చూసుకున్నట్టయితే ఇంచుమించు ఒకే ఏరియాలో ఈ మరణాలు జరుగుతూ ఉంటుంటే ఖచ్చితంగా ఇది దొంగసారే అని అందరికీ అనిపించే భావం. కాబట్టి ఇది ప్రభుత్వం ఇమీడియట్గా దీని గురించి ఆలోచించి దానికి అనుగుణంగా కూడా మనం చర్యలు చేపట్టాలి. కాబట్టి ఆ రకంగా చర్యలు చేపట్టకపోతే మట్టుకు మీరు ఎన్ని మెడికల్ క్యాంపు ఎన్ని రోజులు పెట్టినా లాభం లేదు. ఇప్పుడు ఎందుకు మెడికల్ క్యాంపులు పెట్టగానే మరణాలు ఆగిపోయినాయి, అంతకుముందు ఎక్కువగా జరిగినాయి అంటే ఇంతకుముందు ఏదో ఇక్కడ జరిగింది. ఏదో అంటే నీళ్ళలో ఏమీ కనబడట్లేదు, తిండిలో ఏమీ కనబడట్లేదు, ఇంకొక ఏదో ఒకటి బయట నుంచి ఎక్కడి నుంచో ఏదో అంటే దొంగసారాకే ఆస్కారం కనబడతాం. కాబట్టి డెఫినెట్గా ఈ దొంగసారా దృష్టి ఆ రకంగా మీరు చేసినట్లయితే ప్రభుత్వం డెఫినెట్గా దీంట్లో దోషులు ఎవరన్నది బయటపడతారు. థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా అవ్వలేదు, పోస్ట్ మార్టాలు ఏది అవ్వలేదని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న బ్లడ్ శాంపిల్ తీసుకుంటే ఏం తెలుస్తుంది? చనిపోయిన వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తే తెలుస్తుంది. చనిపోయిన వాళ్ళని పోస్ట్ మార్టం చేస్తే కల్పిస్తుంది. ఈసారి ఏదైనా మరణం జరిగినప్పుడు డెఫినెట్గా పోస్ట్ మార్టం చేస్తే మటుకు డెఫినెట్గా దాని గురించి తెలుస్తుంది. కాబట్టి ఆ రకంగా చేయమని కూడా మేము కోరుతున్నాం. అంటే అదే నిజమైతే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉండాలండి. గత ప్రభుత్వం అమ్మిన లిక్కరు ఈ ఒక్క చోటే కాదు కదా, ప్రతి చోట తాగారు, ప్రతి చోట మరణాలు సంభవించాలి. ఒక తురకపాలెంలోనే ఒక దళితపేటలోనే మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి? ఇక్కడున్న ప్రభుత్వ వైఫల్యం వల్ల దొంగసారా ఇక్కడ అమ్మి ఇక్కడ తాగి చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చనిపోవడం అన్నది జరిగింది. కాబట్టి పాత గవర్నమెంట్ అందులో పాత గవర్నమెంట్ ఇప్పుడు సంవత్సరం 4 నెలల క్రితం పాత గవర్నమెంట్ అమ్మిన సావర గవర్నమెంట్ పాత గవర్నమెంట్ వల్ల సంవత్సరం 4 నెలల తర్వాత మరణాలు సంభవించవు కదా.
కాబట్టి సంభవిస్తే రాష్ట్రం అంతా సంభవించాలి. కాబట్టి అది తప్పుడు వాదన, దాంతో నేను ఏకీభవించింది. నిజంగానే 25 లక్షలు అని చెప్పి ఈయన డ్రామాలు ఆడుతూ మోసం చేస్తూ ఒక్కోసారి 2.5 లక్షలు అంటాడు, ఒక్కోసారి 25 లక్షలు అంటాడు. మళ్ళీ ఎక్కడ ప్రజలు తిడతారేమో అని మళ్ళీ ఒకసారి 25 అంటాడు, 200 అంటాడు, ఒకసారి 25 అంటాడు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు, నెలకు 300 కోట్ల రూపాయలు చెప్పిన సంవత్సరానికి 3,600 కోట్లు ఇవ్వడానికి మనసురాని ఈ చంద్రబాబు నాయుడు నిజంగానే 25 లక్షల వరకు ఇన్సూరెన్స్ గాని చేస్తే ఇన్సూరెన్స్ ప్రీమియం 6,000 కోట్లు అవుతుంది. 5-6 వేల కోట్లు అవుతుంది ఇన్సూరెన్స్ ప్రీమియం. ఇస్తాడా? మరి ఎవరికి మోసం ఇదంతా? అంటే మళ్ళీ మోసమే కదా దీని అర్థం. ఆరోగ్య రంగంలో ఎన్నో దారుణాలు చేసినాడు. మేము తీసుకొచ్చిన విలేజ్ క్లినిక్స్ నిర్వీర్యం చేసినాడు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు చూడని ఘటం మా హయాంలో. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు మందులు లేవు, టెస్టులు లేవు, దిక్కు లేవు. చివరికి దూదికి కూడా దిక్కులేని పరిస్థితి. ఆరోగ్యశ్రీ లేదు, ఆరోగ్య ఆసరా లేదు. మిగిలిపోయిన నాడు నేడు పనులు పూర్తిగా ఆగిపోయాయి. మా హయాంలో నాడు నేడు కింద మోడర్నైజేషన్ ఆఫ్ హాస్పిటల్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. వర్క్స్ పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పుడు ఇక కొత్తగా గవర్నమెంట్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేస్తానంటున్నాడు. నిజంగా ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వైద్య ఆరోగ్య రంగాన్ని నాశనం చేసినాడు అనంటే, తురకపాలెం అన్నది చంద్రబాబు నాయుడు ఇంటికి పక్కనే, హార్డ్లీ ఎనీ డిస్టెన్స్. తురకపాలెం అన్నది చంద్రబాబు నాయుడు ఇంటికి కూతవేటు దూరంలో ఉంది. 2 నెలల్లో 43 మంది అంతుపట్టని వ్యాధితో చనిపోతే గుర్తించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు సర్కారు ఉంది. గత కొన్ని నెలలు ఏప్రిల్ నుంచి 29 మంది చనిపోతే సగటు వయసు 55 సంవత్సరాలు ఉంది. దాంట్లో చాలా కేసులు కోమార్బిడిటీ కేసులు ఉన్నాయి. 9 క్రానిక్ ఆల్కహాలిక్ కేసెస్ ఉన్నాయి. ఒక 7 మంది 70 సంవత్సరాల పైబడిన వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకని వీటిని అన్నింటినీ విశ్లేషించి ఆ కారణాలు గుర్తించి చికిత్స అందించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. చాలా మంది కూడా వచ్చిన కొత్తల్లో ప్రైవేట్ హాస్పిటల్ లేదా ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళడం, దాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే ప్రయత్నం చేయకపోవడం, రకరకాల కారణాల వల్ల హాస్పిటల్ అడ్మిట్ కావాల్సిందని భయంతో ఇంటి దగ్గర ఉండాలనే కారణంతో అదిగా విస్మరించారు, నిర్లక్ష్యం వహించారు. ఏదైనప్పటికీ కూడా ఇంత పెద్ద స్థాయిలో జరుగుతున్నప్పుడు, ఈ మరణాలు సంభవించిన 2 నెలల్లో 20 మరణాలు సంభవించినప్పుడు ఈ క్షేత్రస్థాయిలో ఈ ఫీల్డ్ హెల్త్ ప్రొఫెషనల్స్, ఫీల్డ్ లెవెల్లో ఉంటున్న హెల్త్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, దాన్ని అలర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకని వీటి నిర్లక్ష్యానికి కారణాలు ఏంటి ఈ అంటూ ఒక హై లెవెల్ కమిటీని ఒక ఏఎస్ అధికారిని నేతృత్వంలో వేయడం జరిగింది. కారణాలను విశ్లేషించడమే కాకుండా భవిష్యత్తులో ఇటువంటి అవుట్ బ్రేక్స్ రాకుండా తీసుకోవాల్సిన చర్యల మీద కూడా సమగ్రమైన విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఉంది. నిర్లక్ష్యం వహించిన కింద స్థాయి కానీ పై స్థాయి అధికారుల మీద విచారణ ఖచ్చితంగా తగిన విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఇరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాను ప్రజలందరూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్నారు. అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకొని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు. సిద్ధమని ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి రండి, చర్చకు సిద్ధమా అని సవాలు విసురుతున్నా అనంతపురం నుంచి. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా.
అసెంబ్లీకి రావాలన్నా లేదని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా కావాలంటారు. రాజకీయాల్లో ఓనామాలో తెలియని వాళ్ళు. ప్రతిపక్ష హోదా నేనిచ్చేది కాదు. ఎవరిచ్చేది? ఎవరిచ్చేది? చెప్పండి. మీరిచ్చేది ప్రతిపక్ష హోదా. ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు? నాకు ఎవరిచ్చారు? తమ్ముళ్ళు, మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా? తీసుకుంటారా అని అడుగుతున్నా. ఎస్, నేను జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడతా. సాక్షి పేపర్ నీది. సాక్షి పేపర్ చీఫ్ మీ మిస్సెస్ భారతీరెడ్డి గారు. అటువంటి భారతీరెడ్డి అపోజిషన్లో ఉన్న భారతీరెడ్డి గారి గురించి మాట్లాడితేనే మా గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంది. సోషల్ మీడియా వేదికగా ఏ మహిళల గురించి మాట్లాడినా కూడా మేము యాక్షన్ తీసుకున్నాము. అలాగని ఈరోజు నీ ఛానల్లో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడటం, దీనికి ఆద్యం కూడా నాకు తెలిసి రీసెంట్గా తిరుపతిలో ఒక మీటింగ్ అయింది. ఈ సాక్షి ఛానల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమ్ కో బ్యాచ్తో మేము ఒక తీర్మానం చేసుకున్నారు వాళ్ళు. మేము గవర్నమెంట్ మీద మేము పోరాటం చేస్తాము. ఇదేనా పోరాటం అంటే? అంటే ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, రాష్ట్రంలో ఉద్యోగ కల్పన జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి పదవులకు ముందుకెళ్తుంది. దానికి నీకు అక్కసు. ఆ అక్కసుని ఎలా వెళ్ళగక్కాలి అంటే ఆడవాళ్ళ దొరికారు. ఆడవాళ్ళ గురించి అంత నీచంగా మాట్లాడతావా? అంటే అదే ప్రాంతంలో ఇప్పుడు ఏ ప్రాంతాన్నైతే నువ్వు వేశ్యల రాజధాని అన్నావో అదే ప్రాంతంలో ఎంతమంది మన సోదరీమణులు ఉన్నారు, ఎంతమంది మీ సోదరీమణులు ఉన్నారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం ఆ కామన్ సెన్స్ లేకుండా ఎలా మాట్లాడగలిగించావు? ఈ రోజుకి కూడా ఎక్కడైనా ఏదైనా జరిగితే బయటకు వచ్చి ఏం చేస్తున్నారు, అలా చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఈరోజు ఈ విషయం గురించి ఎందుకు వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఎవరు మాట్లాడట్లా? ఎందుకు భారతీరెడ్డి గారు, అమ్మ భారతీరెడ్డి గారు, చాలా గౌరవంతో మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒక చీఫ్, ఒక పేపర్ చీఫ్, ఒక సాక్షి ఛానల్ కానీ పేపర్ కానీ చీఫ్ ఒక మహిళ అయినందుకు నిజంగా గర్వపడాలి. ఎందుకంటే ఒక మహిళ నడుపుతోంది అని చెప్పి నేను కూడా గర్వంగా ఫీల్ అవుతా, ఒక మహిళ నడుపుతోంది అని. కానీ మీరు ఒక మహిళగా నడుపుతున్న మీ ఛానల్లో, మీరు ఒక చీఫ్గా ఉన్న మీ సాక్షి పేపర్లో అమరావతి గురించి, రాష్ట్రం గురించి మీ తాలూకా డిస్కషన్, మీ ఛానల్ తాలూకా డిస్కషన్లు ఇంత నీచంగా